బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బీజేపీలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య రాజీ ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ ఎంపీ లక్ష్మణ్ నివాసం వేదికగా రహస్య చర్చలు జరుగుతున్నాయి. ఈటెల బండితో ఉమ్మడి సమావేశం జరుగుతోంది. రంగంలోకి దిగింది అధిష్టానం దూత అభయ్ పాటిల్. కలిసి పని చేయాల్సిందే అంటోంది అధిష్టానం. నిన్ననే ఈటెల రాజేందర్ తో డిన్నర్ మీట్ పెట్టారు అభయ్ పాటిల్. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఇద్దరి మధ్య గ్యాప్ పై నివేదిక అందినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి క్షేత్రస్థాయి నివేదికలు వెళ్లాయి. రిపోర్టుల ఆధారంగా అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. నేతలు ఈగోకు చెక్ పెట్టి కలిసి పని చేయాలని ఆదేశించారు. అధిష్టానం పెద్దల సూచనలతో భేటీ ఏర్పాటు చేశారు అభయ్ పాటిల్. ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులే. పైగా మాస్ ఇమేజ్ ఉన్న బలమైన రాష్ట్ర స్థాయి బీసీ నాయకులు. అయినా కూడా పార్టీలో ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా కలిసి పోరాడాల్సిన చోట ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలు ఎవరి దగ్గరకు వెళ్లాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో రాష్ట్ర నాయకత్వం కూడా వారి మధ్య గ్యాప్ ను పూడ్చలేకపోతోంది. దీంతో పార్టీకి కూడా నష్టం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో వీరు కలిసి ఉన్న సందర్భాలు చాలా అరుదు. వారి మధ్య గ్యాప్ ఉందన్నది బహిరంగ రహస్యం. గత కొంతకాలంగా బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల మధ్య గ్యాప్ ఉంది. కేంద్ర మంత్రిగా బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య లోకల్ ఎన్నికల సమయంలో అది మరింత పెరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గం విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. లోకల్ ఎన్నికల సమయంలో ఇది ఎవరి అడ్డా కాదని, పార్టీ కోసం కష్టపడ్డ బిడ్డలకే పదవులు ఇస్తామని, టికెట్లు వాళ్లకేనని బండి సంజయ్ నియోజకవర్గ నేతలతో చేసిన వ్యాఖ్యలు కలకలు రేపాయి. ఆ తర్వాత హుజూరాబాద్ లో పర్యటించిన ఈటెల కూడా తీవ్రమైన కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. తర్వాత తన వద్దకు వచ్చి కలిసిన నేతలకు ఉద్దేశించి హుజూరాబాద్ నా అడ్డా, నాతో నడిచిన వారికే టికెట్లు ఇస్తాం, పార్టీతో సంబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగానే ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా తనపై కొందరు కుట్రలు చేశారు అన్న అభిప్రాయంతో మాజీ మంత్రి ఈటెల ఉన్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద తరచూ చెప్తూ ఉండేవారు. పరోక్షంగా బండి సంజయ్ అడ్డుపడ్డారని ఆయన ఉద్దేశం. గ్యాప్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. బండి ఈటెల మధ్య గ్యాప్ కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని గమనించిన నాయకత్వం దీనిని పరిష్కరించే బాధ్యత తీసుకుంది. ఇటీవల రాష్ట్ర వ్యవహారాల బాధ్యత తీసుకున్న ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక నివేదికను జాతీయ నాయకత్వానికి సమర్పించారు. అటు క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కూడా కీలక నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు రిపోర్ట్స్ ఆధారంగా వారి మధ్య రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వ్యక్తిగత అజెండాలు, ఈగోలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని, మీ భవిష్యత్తుకు పార్టీ భరోసా ఇస్తుందని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఈ భేటీకి సంబంధించి, ఈ రాజీ ప్రయత్నాలకు సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అయ్యారు. విద్యాసాగర్, తెలంగాణ బీజేపీలో ఇది ఒక సంచలన పరిణామం అని చెప్పొచ్చు. ఇద్దరు అగ్రనేతల మధ్య గ్యాప్ అనేది నిన్న ఇవాళది కాదు, చాలా రోజుల నుంచి వస్తోంది. సో ముఖ్యంగా ఆ గ్యాప్ పూడ్చడానికి ఏమేమి అంశాలను అభయ్ పాటిల్ ఎంచుకున్నారు? ఎలా జరుగుతోంది సమావేశం? కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబరు లక్ష్మణ్ ఇంట్లో ఈ యొక్క ఇద్దరు అగ్రనేతలు ఎవరైతే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దీంట్లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ ఈ భేటీకి కీలకంగా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి బీజేపీ ఏ విషయాన్ని ఎత్తుకున్న అంతర్గత సమస్యల్లో ప్రధానంగా వచ్చేది ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరమే
ప్రతి విషయంలో బీజేపీకి పంటి కింద రాయిలాగా అడ్డుపడుతూ వస్తుంది. బీజేపీ ఎదుగుదలకు ఇది ఆటంకంగా మారుతుందంటూ ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు ఇచ్చినటువంటి రిపోర్టులో అధిష్టానానికి అందినటువంటి ఒక కీలక సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అభయ్ పాటిల్ నేతృత్వంలో ఒక యాక్షన్ ప్లాన్ను బీజేపీ హైకమాండ్ క్రియేట్ చేసింది. ఒక 2 వారాల నుంచి కూడా దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో సీక్రెట్గా అభయ్ పాటిల్ ఒక ఆపరేషన్ చేపట్టారు. వీరిద్దరిని కూర్చోబెట్టి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వైరానికి చెక్ పెడితే డెఫినెట్గా రాష్ట్రంలో బీజేపీకి తిరుగు ఉండదు. ఆ విషయాన్ని ఈ ఇద్దరు నేతలు కూడా అవగాహన చేసుకుంటే డెఫినెట్గా పార్టీకి బలోపేతం అవుతుందన్న దిశగానే ఈరోజు ఈ యొక్క కీలక భేటీ కొనసాగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి నివేదిక, ఇక్కడ బండి సంజయ్ వర్సెస్ ఈటెల నేపథ్యంలో ఎవరికి లాభం చేకూరుతుంది? ఇద్దరు కూడా పార్టీలో మాస్ నేతలు, ఇద్దరికి మంచి మాస్ ఇమేజ్ ఉంది. పార్టీలో ఒక సీఎం క్యాండిడేట్గా ఉండేటువంటి క్యాండిడేచర్ వాళ్ళకి ఉంది కాబట్టి అలాంటి నేతల మధ్య వైరం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కూడా క్యాడర్లో నిరుత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని పోగొట్టాలంటే వీరిద్దరు చేయగలిపితే ఎవరికి లాభం, వీరిద్దరు విడిగా ఉంటే ఎవరికి లాభం? ఈ 2 అంశాలే ఆధారంగా గత 2 రోజులుగా కూడా ఇరువురితో అభయ్ పాటిల్ చర్చించారు. ముఖ్యంగా పార్టీలో వీళ్ళిద్దరి వైరాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే బయట పార్టీలు కూడా బండి వర్సెస్ ఈటెల ఉన్నటువంటి వైరాన్ని క్యాష్ చేసుకొని ఎప్పుడు పార్టీ కొంత పైకి లేవాలని చూసినప్పుడు కూడా ఇదే అంశంతో కుట్రలు చేస్తున్నారన్నది పార్టీ ప్రాథమిక నివేదికలో తేలింది. సో ఈ నేపథ్యంలోనే బండి వర్సెస్ ఈటెలకు ఈ యొక్క వైరాన్ని కనుక మనం తేల్చగలిగితే డెఫినెట్గా పార్టీకి రాష్ట్రంలో తిరుగుండదు. బెంగాల్ తర్వాత తెలంగాణ వైపే హైకమాండ్ చూస్తుందన్నటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి వేళ ప్రధాన సమస్య ఎక్కడుంది, దానికి చికిత్స చేస్తే డెఫినెట్గా బెంగాల్ తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాబోతాం కాబట్టి దాని మీద ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టి దాన్ని అభయ్ పాటిల్ నేతృత్వంలో అమలు చేస్తుంది బీజేపీ హైకమాండ్. ప్రస్తుతం అదే ఇప్పుడు లక్ష్మణ్ ఎంపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా చెప్తోంది. ముఖ్యంగా ఇప్పుడైతే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. ఈటెల రాజేందర్ కు ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఈ రాజీ ప్రయత్నాల్లో? డెఫినెట్గా హైకమాండ్ ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ తోటే అభయ్ పాటిల్ని పంపించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ భేటీలో మీ ఇద్దరు గొడవ పడడం వల్ల ఒకరికొకరు నష్టపోతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్తో పాటు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఈటెల రాజేందర్ ఎక్స్పెక్ట్ చేశారు. రాకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ లైన్లో పనిచేస్తానని ఆయన చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు ఇటీవల ఏదైతే కేంద్ర కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అన్నటువంటి చర్చలు జరుగుతున్న సమయంలో కూడా తనని కూడా కేబినెట్లోకి తీసుకుంటారన్నటువంటి ఒక ఆశాభావంతో ఈటెల వర్గీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ భవిష్యత్తుకు డెఫినెట్గా పార్టీలో ఒక భరోసా ఇస్తారు. ఈ భేటీలో ఒకవేళ పార్టీలో బండి అదేవిధంగా ఈటెలను ఉత్తర దక్షిణ ధృవాలుగా చూస్తారు. అదేవిధంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని కూడా అంటుంటారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కనుక కలిస్తే ఈ 2 ధృవాలు కనుక కలిస్తే డెఫినెట్గా ఇద్దరి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో పాటు ఒకరికి పార్టీ పగ్గాల పాటు ఇంకెవరైనా రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారా? బీజేపీ హైకమాండ్ నుంచి ఇంకెవరైనా ఉన్నారా? ఈ భేటీలో కేవలము బండి సంజయ్ ఈటెల రాజేందర్తో చర్చలు జరిపేందుకు లక్ష్మణ్ ఆ నివాసంలో జరుగుతుంది కాబట్టి లక్ష్మణ్ అదేవిధంగా అభయ్ పాటిల్తో పాటు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మరొక నేత మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ పార్టీలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర కీలక నేతల్ని కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. వీరిద్దరి మధ్య జరిగేటువంటి సయోధ్య చర్చలు జరిగితే ఒక భారీ యాక్షన్ ప్లాన్ కూడా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఈటెల రాజేందర్ కాస్త ఆలస్యంగా సమావేశానికి వచ్చినప్పటికీ దాదాపు గంటకు పైగా బండి సంజయ్, లక్ష్మణ్, అభయ్ పాటిల్ ఈ ముగ్గురు కూడా చర్చించారు. అదేవిధంగా అభయ్ పాటిల్ నిన్న ఈటెల రాజేందర్తో డిన్నర్ సమయంలో 2 గంటల పాటు చర్చించి వీరిద్దరు కలిసి నడిస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది, పార్టీ హైకమాండ్ ఏం చెప్పింది, వారి భవిష్యత్తుకు కేంద్ర కేబినెట్లో చోటిస్తారా లేకపోతే పార్టీ బాధ్యతలు అప్పచెప్పుతారా, ఇంకా ఏదైనా పెద్దగా పార్టీ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి అంశాలన్నింటినీ చెప్పడంతో పాటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం బండి సంజయ్ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ఎలాంటి నష్టం వస్తుంది, కలిసిపోతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వీటి బేసిస్గానే ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో చాలా కొద్ది మంది మాత్రమే 4 సమక్షంలోనే భేటీ జరుగుతుంది. ఈ 4 మాత్రమే భేటీలో ఉన్నారు కాబట్టి పార్టీ హైకమాండ్ చాలా స్పష్టంగా చాలా సీక్రెట్గా ఈ ఆపరేషన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి ఉన్నటువంటి ఏకైక అడ్డంకిగా వీరిరువురి మధ్య ఉన్నటువంటి వైరాన్ని చూస్తున్నారు. వారిద్దరు గనక కలిసి నడిస్తే బీజేపీకి రాష్ట్రంలో తిరుగు ఉండదన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఆ చర్చలతో ఫలిస్తే డెఫినెట్గా అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. దాదాపు ఒక 10-15 నిమిషాలే మీటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మరొక గంట 2 గంటల పాటు సమావేశం జరిగిన తర్వాత మరికొన్ని అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ విద్యా.